వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికలు ఉన్నందువల్లే ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విమర్శ. జగన్ది రూపాయి పావుల ప్రభుత్వం. పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేనాని పవన్. జావెలిన్ త్రోలో పసిడి సాధించిన నీరజ్ చోప్రా. ఇప్పటి వరకు 81 పతకాలు గెలిచిన భారత్. అక్రమార్జనకు ప్రత్యర్థులను వేధించడానికి అధికారం అడ్డు పెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూల దేవేందర్ గౌడ్ రాజ్యసభ, శాసనసభలో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ జూబ్లీహిల్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలే కానీ శత్రువులలాగా ఉండకూడదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని చెప్పారు. ప్రజా తీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొంతమంది నేతలు నోరు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్ని కూడా అసభ్య పదాలేనని చెప్పారు. ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిని ప్రజలు గమనించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయాలని సూచించారు. జ్ఞానము మన దగ్గరతోటే కాలిపోతుంది. అది మనం ఎట్లనే కాలిపోతాం. ఇక అది కూడా మనతోటి కాలిపోతుంది. మన అనుభవము, మన జ్ఞానము భవిష్యత్ తరాలకు పనికి రావాలని చెప్పి ఇక నాకు మొదటి నుంచి ఒక వ్యాపకం, పుస్తకాలు చదివేది ఈ చిన్నప్పటి నుంచి కూడా వ్యాపకం. అది ఆ విధంగా పుస్తకాలు చదివిన పుస్తకాలు, అది నాకున్న అనుభవాన్ని అంతా కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావడము జరిగింది. సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అక్కడ అవతల దిక్కేమో రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, యువతలనేమో చంద్రబాబు నాయుడు, నేను, యనమల రామకృష్ణుడు, వీళ్ళందరం కూర్చొని 294 మంది అసెంబ్లీ. అది చాలా ఇద్దరు ఎంతో ఓపికతోటి, మళ్ళీ తర్వాత ఏమొచ్చిందో, బీపీ వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు సహకరించి ఇవన్నీ పుస్తకాలు తేవడానికి, అదేవిధంగా కూర్పు చాలా చక్కగా చేసినటువంటి విక్రమ్ గారికి, నాకు సహకరించినటువంటి ఒక పత్రికా విలేకరులకు, ముఖ్యంగా రామోజీ యొక్క లైబ్రరీ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అందుకే కొంతమంది నేతలు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, ఈ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తాయన్నారు. చంద్రబాబు నిజాయితీ అందరికీ తెలిసిందేనని, రాజకీయ కక్ష సాధింపు కారణంగానే అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనను అరెస్టును ఖండిస్తున్నారన్నారు. అయితే తెలంగాణలో మాత్రం 3 రోజుల నుంచి ఎక్కువగా ఖండిస్తున్నారని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. వచ్చేవాళ్ళు రావచ్చు, అది ఉంది, వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారుగా. అంత బిహార్తో ఉన్నంత తెలుగు దేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా. అదేనే పట్టించుకోరండి, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే. వాళ్ళని అది అసలు సెక్షన్నే తీస్తున్నాను దీంట్లోకి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ నాది, సినిమా కాదు, బయట కూడా. చూపిస్తాం ఎక్కడుందో. మౌనంగా ఉంటే బెటర్. బురద మీద రాయి జల్లితే, పెంట మీద రాయి జల్లితే ఏమవుద్ది, వచ్చి మన మీద పడుతుంది. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నది అంతే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెండోసారి విధించిన జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగినుంది. దీంతో ఆయన మరోమారు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదని జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ మీడియాకు తెలిపారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. తొలి రిమాండ్ ముగిశాక చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్ గానే హాజరయ్యారు. అప్పట్లో కోర్టు సిఐడి కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును 2 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్ విధానంలోనే టీడీపీ అధినేత న్యాయమూర్తి ముందు హాజరు కాగా జడ్జి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ను అక్టోబర్ 5వ తారీఖు వరకు పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగృహంలో ఉన్న విషయం తెలిసిందే. జగన్ది రూపాయి పావులా ప్రభుత్వమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని, అమలుకు వచ్చేసరికి మాత్రం అంతా డొల్లతనమే అని అన్నారు. పథకాల నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందన్నారు. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చిన 337 కోట్లలో 6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను జగన్ మళ్లించారన్నారు. జగన్ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టను కొట్టిందని మండిపడ్డారు. జగన్ ఈ మధ్య నేను ఉద్యోగాలే అని మాట్లాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తూ, మాటల్లో దాడి చేస్తూ మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాం. కరెక్టే, మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, నేను కాదంట్లా. ఏ ఉద్యోగాలు నేను చెప్తా లెక్క. ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ దాంట్లో ప్రభుత్వంలో విలీనం చేసి కొత్త ఉద్యోగాలు ప్రకటించుకున్నారు. మీ 6 లక్షలు అది ఒక లెక్క. 3,99,791 ఉద్యోగాలు ఈ మీరు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ఈ వాలంటీర్స్ వీళ్ళందరికీ ఇచ్చిన ఉద్యోగాలు, అవుట్ సోర్స్డ్ ఉద్యోగాలు ఇవన్నీ. నానక్రామగూడలో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలని మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్తున్నారు. నిజంగా ఉద్యోగాలే కనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సి, మెగా డిఎస్సి ఉద్యోగులు ఎందుకు వచ్చి అవనిగడ్డలంత గోలు పెడతారు? ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు? ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకున్నారు ఈ రోజున యువత? ఉద్యోగాలు మీరు చెప్పిన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకి రారు, మాట్లాడరు. ముఖ్యంగా స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి తాలూకు ఏమేమి డబ్బులు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో నా దగ్గర నిన్న మీకు తెలుసు కదా, జనవాణి కార్యక్రమం నాకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు, అన్న ఇంత దోచేస్తున్నారు, ఇంత చెప్తున్నారు. సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అందుతా ఉన్నాయి, నిన్న జనవాణి దాకా. ముఖ్యంగా మన పెడల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి లిస్ట్ లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు నాకు. కొత్త పాస్బుక్ కావాలంటే 10,000 అంటారు. రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఎంచుకోవాలంటే 2 లక్షల రూపాయలు.
అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీ కాదు, వాళ్ళకి తెలిసిన వ్యక్తికి కానీ వాళ్ళకి తెలిసిన కంపెనీకి కానీ. అలాగే ఆక్వా ఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలంట. గృహశాఖ మంత్రి 2000 ఇల్లు పెట్టారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి. పృథ్వీవెన్ను మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నెంబర్ 94లో 1000 ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు. తీర ప్రాంతాలను సహా దోచేశారు, ఇసుక దిబ్బల్ని తవ్వేశారు. 1000 ఎకరాలు రొయ్యల చెరువులు, ఈ తీర ప్రాంతాల్లో మడ అడవులను కూడా ధ్వంసం చేసి, దివిసీమకి మడ అడవులు చాలా అవసరం, తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి. అలాంటి మడ అడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా జన సైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే, మడ అడవుల్ని ధ్వంసం చేస్తుంటే, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ అత్యవసర భేటీలో తెలంగాణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదానికి పరిష్కారం దిశగా కృష్ణా ట్రైబ్యునల్కు 2కు అదనపు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధానాలను ఖరారు అయినట్టు పేర్కొన్నారు. విభజన సెక్షన్లోని సెక్షన్ 89కు లోబడే ఈ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున తాను ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు. अब जब 2018 में तेलंगाना सरकार ने केवल आंध्र प्रदेश और तेलंगाना के बीच जल बंटवारे को सीमित विषय पर भारत सरकार के समक्ष नई कंप्लेंट दायर की है तथा सुप्रीम कोर्ट में दायर अपनी रिट याचिका वापस कर ली, तो इसी परिप्रेक्ष्य में सेकंड कृष्णा वाटर डिस्प्यूट ट्राइब्यूनल ने आंध्र प्रदेश और तेलंगाना के बीच कृष्णा नदी जल विवाद के बंटवारे के लिए समाधान के लिए नए टर्म ऑफ रेफरेंस देने का निर्णय लिया है. इसके अंतर्गत ट्रिब्यूनल अविभाजित आंध्र प्रदेश को कृष्णा नदी से अवांटित जल में से दोनों राज्यों के लिए बंटवारा करेगा जल का, और ये दोनों राज्यों में कार्यरत या निर्माणाधीन या भविष्य के लिए जो प्रस्तावित प्रोजेक्ट्स के लिए प्रोजेक्ट वाइज वाटर एलोकेशन करेगा. तो ये भी तेलंगाना की जो एक मांग थी वो भी आज पूरी की गई उस तरह से. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ పసుపు బోర్డు గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే రాయితీని 300 పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జలాల వాటాను తేల్చాలని కృష్ణా ట్రైబ్యునల్ ఆదేశించామన్నారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోందని, ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. फर्स्ट फेज में एलोकेशन हुआ है, उसमें इस ट्राइबल यूनिवर्सिटी मुलुगु, तेलंगाना में एक मुलुगु डिस्ट्रिक्ट है, हेडक्वार्टर भी है, उस गांव में इस ट्राइबल यूनिवर्सिटी का गठन करने का निर्णय हुआ है. मैं इसके ट्राइबल्स की तरफ से मैं धन्यवाद देना चाहता हूं प्रधानमंत्री जी को. इसका नाम भी आप भी सर्च कर सकते हैं इंटरनेट में. एक हमारा तेलंगाना में एक सम्मक्का सारक्का, ये वनदेवता दोनों मां बेटी है. ये गिरिजनों के ट्राइबल्स के अधिकारों के लिए, हक के लिए संघर्ष किए थे. ये लोग बहुत बड़ा मंदिर भी है. इसी ट्राइबल समुदायों के रक्षा के लिए, आदिवासियों के लिए भगवान माता के रूप में, देवता के रूप में
पराशक्ति माना जाता है ट्राइबल्स। दुनिया में सबसे बड़ा ट्राइबल का कुंभ मेला आप सर्च कर सकते, कुंभ मेला इस जगह होता है मुलुगु में। ये जगह सम्मक्का सारक का मंदिर है। ट्राइबल फेस्टिवल होता है सभी प्रांतों से, नॉट ओनली तेलंगाना, अलग अलग प्रांतों से, मध्य प्रदेश, छत्तीसगढ़, उड़ीसा, महाराष्ट्र, आंध्र प्रदेश, कर्नाटका जैसा, झारखंड जैसा प्रदेशों से लाखों लोग इस कुंभ मेले, ट्राइबल कुंभ मेले में इस मंदिर पे आते हैं। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी एक अच्छा निर्णय लिया है। इस दोनों सम्मक्का सारक्का माताओं के वन देवता के नाम पर इस ट्राइबल यूनिवर्सिटी का गठन करने का निर्णय हुआ है। सम्मक्का सारक्का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी के नाम पर इस यूनिवर्सिटी काम करेगा। मैं इस विषय पर भी बहुत दिन से पेंडिंग था, इस विषय पर भी मैं प्रधानमंत्री जी को धन्यवाद देना चाहता हूं। तीसरा मुद्दा तेलंगाना का ही आंध्र प्रदेश का था, जो पहला तो महाराष्ट्र जैसा आदरणीय अनुराग ठाकुर जी बताए थे, महाराष्ट्र, कर्नाटका, आंध्र प्रदेश, इस तीनों में स्टेट्स में ये कृष्णा वाटर का इश्यू था। इसके लिए कृष्णा वाटर डिस्ट्राइबल इसका इश्यू था। इस विषय पर लगातार अलग अलग मीटिंग्स हुआ था। तेलंगाना सरकार ने 2015 में इस कृष्णा ट्रिब्यूनल, हमारा तेलंगाना आंध्रा वाटर डिस्प्यूट डिवाइड करने के लिए एक याचिका डिमांड करते हुए सुप्रीम कोर्ट में फाइल किए थे। इसका स्टे था। आज केंद्र सरकार ने लगभग सुप्रीम कोर्ट का डिस्प्यूट फाइनल होता बोल के देखे थे, मगर फाइनली तेलंगाना सरकार, केंद्र सरकार के बीच में डिस्कशन हुआ। उस डिस्कशन के अंदर तेलंगाना सरकार मान लिया है जो सुप्रीम कोर्ट का याचिका है हम वापस लेंगे। वो याचिका वापस लिया है। अभी केंद्र सरकार जो टर्म्स ऑफ रेफरेंस के दृष्टिकोण से कृष्णा वाटर डिस्प्यूट ट्रिब्यूनल 2 के अंदर ही इस समस्या को हल करने के लिए तेलंगाना का, आंध्रा का बीच में कृष्णा वाटर डिस्ट्रीब्यूशन का जो एक लीगल जुडिशियली ऑर्गेनाइजेशन होता है, इस दृष्टिकोण से आज भी बहुत बड़ा निर्णय हुआ है। लगभग 50 लाख किसान तेलंगाना में इसका लाभ मिलता है। मैं बताना चाहता हूं, तेलंगाना संघर्ष, सेपरेट तेलंगाना का संघर्ष, पानी, फंड्स एंड एम्प्लॉयमेंट, जॉब्स, नीళ్లు నిధులు నియామకాలు, ये 3 डिमांड्स के ऊपर संघर्ष चला था। इसमें सबसे पहला डिमांड पानी का ही था। इसलिए आज जो तेलंगाना सरकार सुप्रीम कोर्ट से याचिका वापस लिया है, इसलिए केंद्र सरकार को अभी इस कृष्णा वाटर ट्रिब्यूनल डिस्प्यूट ट्रिब्यूनल का 2 के अंदर टर्म्स ऑफ रेफरेंस के अंदर जो भी समस्या हल करने का निर्णय का आज कैबिनेट अप्रूवल मिला है। मैं इसी विषय पर भी आदरणीय प्रधानमंत्री जी को हृदय से तेलंगाना के किसान की ओर से, तेलंगाना के जनता की ओर से मैं धन्यवाद देना चाहता हूं। Sir, we may open the floor for questions. You can begin here. 91. बोझ पड़ेगा, मैं बोझ नहीं मदद कही मैंने पहले भी। तो जितना भी होगा प्रति सिलेंडर 200 रुपए की बजाय अब 300 रुपए की सब्सिडी उज्ज्वला गैस लाभार्थियों को मिलेगी, प्रधानमंत्री उज्ज्वला योजना के अंतर्गत जो है। और ये लगभग 9 करोड़ 60 लाख से ज्यादा बहनों को, एक तरह से कहूं तो 9 करोड़ 60 लाख परिवारों को एक मदद के रूप में घोषणा की गई है।
लक्ष्मण सीएनबीसी आवाज से। ये जो सब्सिडी बढ़ाकर 200 के बजाय 300 की गई है, ये इसके कोई टाइमलाइन है कि कब तक के लिए बढ़ाई गई? क्योंकि अभी एलपीजी के दाम में काफी बढ़ोतरी हुई थी, तो हो सकता है कि तत्कालिक राहत देनी हो। और इसमें चूंकि पिछले कारोबारी साल के आधार पर देखें तो कितने लोगों ने इस उज्ज्वला स्कीम के तहत रिफिल कराई, उसके आधार पर कुछ डेटा शेयर कर सकें सर। देखिए, जितनी भी खपत होती है लक्ष्मण जी, मान लीजिए ऑन एन एवरेज अगर कोई 3 सिलेंडर लेता है, 4 लेता है, तो उसके हिसाब से 100 रुपए प्रति सिलेंडर और बढ़ जाएगा। पहले जब वो पैसा देता है, मैंने पहले भी विस्तार में बताया कि रक्षाबंधन से पिछले दिन तक 1100 रुपए सिलेंडर का दाम था, वो कम करके 900 रुपए किया गया। 900 रुपए के अलावा जो उज्ज्वला गैस योजना के लाभार्थी हैं उनको 900 रुपए के ऊपर 200 सब्सिडी मिलती है। 200 रुपए उनके वापस खाते में जमा होता है। अब 200 की बजाय 300 रुपए उनके खाते में वापस जमा होगा। चाहे 3 सिलेंडर लेंगे तो 300 रुपए 3 बार होंगे, 4 लेंगे तो 300 रुपए 4 बार होंगे। और ये केवल उज्ज्वला लाभार्थियों के लिए। कब तक? अगले वित्तीय वर्ष तक तो है ही है। अनुराग जी, मैं सुशील राघव हूँ जनसत्ता से। ये जो राष्ट्रीय हल्दी बोर्ड बनाया गया है, देश में कितने किसानों को इसका लाभ पहुंचेगा? किसको? कितने किसानों को इसका लाभ होगा? देखिए, अगर मैं राज्यों की बात करूं तो राज्य तो बहुत है, और एरिया की भी बात करूं तो लगभग इसमें 3,23,838 हेक्टेयर भूमि जो है वो हल्दी की खेती के लिए इस्तेमाल की जाती है। 1600 करोड़ रुपए का लगभग एक्सपोर्ट होता है, जिसको बढ़ाकर अब हम लगभग 8,500 करोड़ रुपए के एक्सपोर्ट पे जा रहे हैं, जो भी $1 बिलियन के आसपास बनता है। టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మాజీ సీఎం అరెస్టు బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తాను మంత్రిగా పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన అక్రమ అరెస్టు తనను వ్యక్తిగతంగా ఎంతగానో బాధించిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారన్నారు. టీడీపీ అధినేత పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకమన్నారు. దాదాపు 73 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. విచారణ పేరుతోనూ ఆయనను ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. అటు రామ్ చరణ్, ఇటు మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనబడి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్వయంగా ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ బ్రాండ్ షూట్ కోసం ఇటీవల రామ్ చరణ్ ముంబై వెళ్లారు. అక్కడ అనూహ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తారసపడగా ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ నెట్టింట షేర్ చేశారు. భారత్ కు గర్వకారణమైన ధోనీని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. గ్రీన్ షర్ట్ లో రామ్ చరణ్, బ్లూ పోలో టీ షర్ట్ లో మహేంద్ర సింగ్ ధోని స్టైలిష్ లుక్ అభిమానులను కట్టిపడేశాయి. ఇద్దరు దేవుళ్ళు, ఆల్ టైమ్ గ్రేట్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిందంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో భారత్ వరుసగా పతకాలను వశం చేసుకుంటోంది.
భారత్ ఇప్పటి వరకు 81 పతకాలను సాధించుకుంది. ఇందులో 18 బంగారు, 31 రజక, 32 కాంస్య పతకాలు గెలుచుకుంది. తాజాగా మెన్స్ 4x400 మీటర్స్ రీలేలో భారత్ బంగారు పతకం సాధించడంతో పసిడి పతకాల సంఖ్య 18కి చేరుకుంది. ఉమెన్స్ 4x400 మీటర్స్ రీలేలోనూ భారత్కు రజకం దక్కింది. 35 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్డ్ టీమ్స్ ఫైనల్స్ లో భారత్ కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించారు. మరో జావెలిన్ థ్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రజక పతకం నెగ్గారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 6వ తారీఖున తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్ ను నిర్వహించే మహదేవ్ యాప్ ను రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నారని ఈడీ చెబుతోంది. యాప్ ప్రమోషన్స్ కోసం రణబీర్ డబ్బులు తీసుకున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ యాప్ పై ఈడీతో పాటు పలు రాష్ట్రాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి 112 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్లు ఈడీ ఆధారాలను సేకరించింది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుక యూఏఈలో జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.